మెంతాకు రొయ్యల ఇగురు తయారు చేద్దామండి. మెంతాకు రొయ్యల ఇగురికి కావాల్సిన పదార్థాలు చూద్దాం. రొయ్యలు 250 గ్రాములు, ఉడికించిన మెంతి కూర 1 కప్పు, ఆవాలు 1/2 స్పూన్, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూన్, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్, టమాటా ముక్కలు 1/2 కప్పు, పసుపు 1/2 స్పూన్, కారం 1 స్పూన్, గరం మసాలా పొడి 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత. సో మరి మెంతాకు రొయ్యల ఇగురుకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని ఇప్పుడు చూద్దాం. షెఫ్, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దామండి. ఓకే, డన్. సో మనం ముందుగా స్టవ్ సౌత్ వెలిగించుకుందాం. ఇండియన్ స్టైల్లో మెంతాకు రొయ్యల ఇగురు అయితే మనం స్టార్ట్ చేస్తున్నాం ఇప్పుడు. సో ముందుగా మనం ఏం చేయాలంటే ఈ నూనె వేసుకుందామండి. ఓకే ఓకే, సో నూనె వేసుకున్నాక ఓకే ఈ రొయ్యలకి కొద్దిగా పసుపు ఉప్పు పట్టిద్దామండి. సో రొయ్యలు మంచిగా ఇలా కట్ చేసి క్లీన్ చేసి పెట్టుకున్నాం. సో సింపుల్ మ్యారినేషన్ అండి. సో రొయ్యల్లో పసుపు అలాగే ఉప్పు ఓకే వేసి ఒకసారి మంచిగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ రొయ్యలకి. సో ఇలా చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా మనకు ఆ నీచు స్మెల్ అయితే కొద్దిగా పోతుంది, అందుకని మనం పసుపు పెడతాము. ఓకే, సో ఇలా పసుపు ఉప్పు పట్టించాము. ఓకే, సో ఇప్పుడు మనకి అలాగే మెంతాకు యాక్చువల్గా ఏంటంటే మెంతి కూరని మనం ముందుగా ప్రీ బాయిల్ చేయాలి. ప్రీ బాయిల్ చేసి బ్లాంచ్ చేసి చాప్ చేసి పెట్టుకోవాలి. సో ఇదేంటంటే దీనిలో కొంచెం బిటర్ టేస్ట్ వస్తుంది. సో బాయిల్ చేసి ఆ వాటర్ అంతా తీసేయాలి. తీసేస్తే మనకి ఆ బిటర్ టేస్ట్ పోతుంది అన్నమాట. ఓకే, సో మెంతాకు కూడా రెడీగా ఉంది. మనకి నూనె వేడెక్కింది కదా, దీంట్లో మనం ఆవాలు వేసుకుందాం. ఆవాలు వేసుకున్నాక అలాగే ఆవాలతో పాటు చిన్నగా కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కూడా మనం దీంట్లో వేసుకుంటాం. దీంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా మనం దీంట్లోనే వేసుకోవాలి. సో ఇలా ఉల్లిపాయ ముక్కలు వేగుతున్న దానిలో కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం దీంట్లోనే వేసేస్తాం. ఓకే, సో జనరల్గా ఏంటంటే ఈ మనకి మెంతాకు అనేది చాలా మంచి న్యూట్రిషన్ వాల్యూస్ అయినా ఎక్కువ ఉంటాయండి. సో దీంట్లో సో ఇది ఏంటంటే మనం నాన్ వెజ్ అఫ్కోర్స్ రొయ్యలు కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ అది ఎక్కువ ఉంటుంది, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అన్నీ. సో దాంతో అలాగే రొయ్యలు మెంతాకు రెండు కాంబినేషన్ అద్భుతంగా ఉండబోతుంది. ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి వేగుతుంది కదా, సో దీంట్లో మనం మసాలాలు ఫస్ట్ ఉప్పు వేస్తాం రుచికి సరిపడినట్టుగా. మనం రొయ్యల్లో వేసాం మ్యారినేషన్ అయినా ఇక్కడ కూడా ఉప్పు అయితే పడుతుంది. సో ఉప్పు వేసాం, అలాగే పసుపు వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాం. అలాగే దీంతో పాటు కారం. సో ఈ రొయ్యల ఎగురు అంటే ఇక్కడంటే మనకి జస్ట్ లైక్ ఒక థిక్ వేపుడులా వస్తుందండి ఇది. ఓకే, కంప్లీట్ మనకి గ్రేవీ లాగా రాదు ఇది. ఓకే, సో ఇది మనకు మంచి సైడ్ డిష్ లా ఉండబోతుంది రొయ్యలు. ఓకే, సో ఈ విధంగా ఇలా పసుపు కారం వేసాం. అలాగే దీంతో పాటు మనకి గరం మసాలాను కూడా మనం ఈ స్టేజ్లోనే వేసేస్తాం. సో గరం మసాలా వేస్తున్నాను. సో గరం మసాలా వేసాక మరోసారి ఇలా మిక్స్ చేసుకుందాం. ఓకే, సో మిక్స్ చేసుకున్న తర్వాత దీంట్లోనే టమాటా ముక్కలు చిన్నగా కావాలంటే మీరు గుజ్జు కూడా తీసుకోవచ్చు. సో చిన్నగా కట్ చేసిన టమాటా ముక్కల్ని మనం దీంట్లో యాడ్ చేస్తాం. సో ఈ టమాటా ముక్కలను కూడా యాడ్ చేశాక ఓకే, సో దీన్ని రొయ్యలని చాలా ఇష్టంగా తినే వాళ్ళకి ఇది ఒక మంచి డిష్ అని మాత్రం సజెస్ట్ చేస్తాను తప్పకుండా. చాలా సింపుల్ డిష్ అండ్ టేస్టీగా ఉండబోతుందండి డిష్. ఇది స్పైసీగా ఉండబోతుందా? ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసి మళ్ళీ కారం వేసాం కదా, వేసినా కూడా బ్యాలెన్స్ అయిపోతుంది. ఓకే, సో అలాగే దీనిలో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. అఫ్ కోర్స్ సౌత్ ఇండియన్ ప్రిపరేషన్స్లో అన్నిట్లో ఎక్కువగా ఈ కర్రీ లీఫ్ కరివేపాకు ఏదైతే ఉందో సో ఇది బాగా వాడుతాం. సో ఈ విధంగా ఇలా మంచిగా మిక్స్ చేయాలి. మనకి ఇక్కడ మెంతాకు అనేది ఆల్రెడీ ముందుగానే బాయిల్ చేసుకున్నాం కాబట్టి ఇది మనకి చివరిలో వేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఏదైతే మనం టమాటా వేసామో ఈ టమాటా వేసిన తర్వాత కాస్త దీన్ని మగ్గనివ్వాలండి. సో అప్పుడే మనకి మంచి టేస్ట్ అయితే వస్తుంది డిష్. ఓకే, సో మనం ఉప్పు వేస్తాం కాబట్టి దీన్ని మూత పెట్టి కొద్దిసేపు అలా టమాటాలు మగ్గితే ఆ తర్వాత మనం మిగిలిన ప్రాసెస్ చేద్దామండి. సో మరి కాసేపు వెయిట్ చేసాం కదా, ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. షెఫ్, ఉడికిందంటారా? చూద్దామండి. యాక్చువల్గా ఏంటంటే ఇందులో మనం ఈ టమాటాలు వేసాం కదా, సో ఈ మసాలాలతో పాటు ఇది కొంచెం మగ్గాలి. సో మనం దీన్ని అప్పుడే మనకి మంచి టేస్ట్ వస్తుంది, ఈ స్పెషల్లీ ఈ మెంతాకు రొయ్యల ఎగురుకి. ఓకే, సో ఇంకా కొంచెం సాఫ్ట్ అయితే అవ్వాలనిపిస్తుంది. సో కొన్ని వాటర్ ఏమైనా యాడ్ చేయాలండి, వాటర్ యాడ్ చేస్తాము మనం. కొద్దిగా ఇది ఇలా సాఫ్ట్ అయ్యి మనకి ఏదైనా మాడుతుందంటే అప్పుడు వాటర్ యాడ్ చేయాలి. ఓకే, అండ్ ఈవెన్ తర్వాత మనకి గ్రేవీ ఏదైతే ఉందో కన్సిస్టెన్సీ కోసం కూడా మనం వాటర్ యాడ్ చేస్తాము. ఓకే, సో ఇలా మంచిగా మసాలాలు మనకి
వేగాయి కదా. సో ఇప్పుడు మనం ముందుగా ప్రీ మ్యారినేట్ చేసుకున్న ఈ రొయ్యల్ని మనం దీంట్లో వేసేస్తాం. ఓకే. సో రొయ్యలు వేసాను. సో జనరల్ గా మనకి రొయ్యలు ఉడకడానికి యావరేజ్ గా ఎంత టైం పడుతుంది అంటారు? అంటే చిన్న రొయ్యలు అండి, ఇవి అయితే మనకి 4 నుంచి 5 నిమిషాలు అయిపోతాయి. కొంచెం పెద్ద సైజుగా తీసుకుంటే మాత్రం టైగర్ ప్రాన్స్ అలాంటివి తీసుకుంటే 7 నుంచి 8 నిమిషాలు పడుతుందండి. సో రొయ్యలు చాలా త్వరగా ఉడుకుతాయండి. రొయ్యలు యాక్చువల్గా అంటే ఎక్కువ కుక్ చేయకూడదు. ఎక్కువ కుక్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి రబ్బరీ అయిపోతాయి. సో ఇలా సాఫ్ట్గా ఉంటేనే మనం దాని టేస్ట్ ఎంజాయ్ చేస్తాము. ఓకే. సో మంచిగా ఇలా మిక్స్ చేయాలి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా ఇలా బాయిల్ చేసి పెట్టుకున్న ఈ మెంతాకును కూడా మనం యాడ్ చేసేస్తాం. ఓకే. సో మంచి కాంబినేషన్ అండి ఇది. వావ్. ఓకే. సో చూస్తుంటేనే అసలు చాలా నోరు ఊరిపోతుంది. అండ్ టేస్టీగా ఉంది. ఆ మెంతాకు తాలూకా అరోమా కూడా చాలా బాగా తెలుస్తుంది మనకి. అండ్ ఇది కూడా మంచి ఒక తక్కువ ఇంగ్రీడియంట్స్ తో ఒక చక్కటి రెసిపీ, డిఫరెంట్ రెసిపీ. ఆకుకూర కాంబినేషన్ తో ఎప్పుడైనా సరే నాన్ వెజ్ ట్రై చేస్తే చాలా బాగుంటుంది. యా. సో కొద్దిగా నీళ్ళు అయితే పడతాయి. ఓకే. సో కొన్ని నీళ్లు వేసుకొని ఓకే. మనకి రొయ్యలు లైట్గా ఇంకొద్దిగా ఉడకాలి. సో రొయ్యలు ఉడకాలి, అలాగే అట్ ద సేమ్ టైం ఏవైతే మనం మెంతాకు ఈ స్పైసెస్ వేసామో ఇవన్నీ పట్టుకోవాలి మసాలాలన్నీ. ఓకే. కొద్దిగా చిన్న మంట పెట్టుకొని ఇలా మరో 5 నిమిషాలు ఉడికించుకుంటే మనకి పర్ఫెక్ట్ అయిన ఈ మెంతాకు రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోతుందండి. సూపర్. ఓకే. సో మనకి రొయ్యలు కూడా పర్ఫెక్ట్గా చూసారా ఎలా ఉడుకుతున్నాయో. సో మంచి అరోమా అయితే అదిరిపోయింది. ఇవి చిన్న రొయ్యలు, ఇవి చిన్న రొయ్యలు చాలా అద్భుతంగా ఈ డిష్ ఉండబోతుంది. సో చూస్తుంటేనే ఆడిపోతుందండి. ఓకే. సో ఇది ఎక్కువగా కుక్ చేయకూడదు. సో నేను చెప్పాను కదా, సో రొయ్యలు ఎప్పుడు కూడా చిన్న రొయ్యలు అయితే మనం దాన్ని మాక్సిమం ఒక 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోద్ది. పెద్ద రొయ్యలు అనుకోండి అప్పుడు మనకు ఒక 7 నుంచి 8 నిమిషాలు పడుతుంది. చాలా వరకు తెలియక చాలా మంది ఏం చేస్తుంటే రొయ్యల్ని బాగా ఉడికించలేము, లేకపోతే సో ఆ ఓవర్ కుక్ చేసే ప్రాసెస్ లోనే అవి ఇంకా రబ్బరీ అయిపోయి అవి ఉడకలేదని ఫీల్లో ఉంటారు అనమాట. సో నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఎప్పుడు కూడా తక్కువగా కుక్ చేయండి, మసాలాలన్నీ బాగా కుక్ చేసుకోండి ముందుగా, అప్పుడే మనకి పర్ఫెక్ట్ అయిన టేస్ట్ వస్తుంది. ఓకే. సో ఇంక ఇది మనకి రెడీ అయిపోయిందండి. సో ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోనే చాలా చక్కగా చేసుకోవచ్చు మనం హ్యాపీగా, పెద్ద హరిబరి లేకుండా, హంగామా లేకుండా. యా. సో చాలా సింపుల్. ఇలా డిఫరెంట్ కాంబినేషన్స్తో ట్రై చేస్తూ ఉండండి, మీరు డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. సో ఈ మెంతాకు రొయ్యల ఇగురు అయితే రెడీ అయిపోయింది. యా. రెగ్యులర్గా చేసే కూరలకి కొంచెం ఇలా డిఫరెంట్గా చేస్తే అఫ్కోర్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇన్ కేస్ మీ ఇంటికి ఎవరైనా గెస్ట్ వచ్చేటప్పుడు కూడా ఇలా మీరు డిఫరెంట్గా చేస్తే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇలా మెంతాకు రొయ్యల ఇగురుకి కావలసిన పదార్థాలు: రొయ్యలు 250 గ్రాములు, ఉడికించిన మెంతికూర 1 కప్పు, ఆవాలు అర స్పూను, పచ్చిమిరపకాయ ముక్కలు 1 స్పూను, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు అర కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూను, టమాటో ముక్కలు అర కప్పు, పసుపు అర స్పూను, కారం 1 స్పూను, గరం మసాలా పొడి 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత. మెంతాకు రొయ్యల ఇగురు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. మరోవైపు తీసుకున్న రొయ్యల్లో పసుపు, ఉప్పు వేసి కలిపి మ్యారినేట్ చేసుకోవాలి. నూనె వేడయ్యాక ఆవాలు, పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు వేగించుకోవాలి. తరువాత రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం, గరం మసాలా, టమాటో ముక్కలు, కరివేపాకు వేసి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి టమాటో మగ్గే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న రొయ్యలు, ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మెంతాకు, అలాగే కొద్దిగా నీళ్లు వేసి బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి చిన్న మంట మీద 5 నిమిషాలు ఉడికించుకోవాలి. రొయ్యలు బాగా ఉడికాక స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మెంతాకు రొయ్యల ఇగురు రెడీ.